మన తెలుగు దినపత్రికకు 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. తెర్నకల్ సురేందర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. మన తెలుగు దినపత్రిక ప్రజల మన్ననలు పొందినటువంటి పత్రిక. మరి పత్రిక యాజమాన్యానికి, పత్రిక ప్రచురించడానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కష్టపడుతున్నటువంటి విలేకరు మిత్రులకు మరియు సంపాదకులకి అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా అనేది ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా, అనగారిన మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు సైతం అందరికీ కూడా ఒక మార్గదర్శిగా, పారదర్శకంగా ఉన్నది ఉన్నట్టు తెలియజేసేటటువంటి పత్రిక. మామూలుగా ఈ సెల్ ఫోన్ కానీ తర్వాత సోషల్ మీడియా లేనప్పుడు పత్రిక కోసం ఉదయం 5 గంటల నుంచే ఎదురు చూస్తే పరిస్థితి ఉండేది. కాఫీ తాగాలంటే పత్రిక చదవాలి, అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ప్రతిపక్షం ఏం చేస్తూ ఉంది, ప్రభుత్వం ఏ తప్పులు చేస్తే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ప్రజాస్వామికబద్ధంగా ఈరోజు పేపర్లకు ఉన్నటువంటి బాధ్యత చాలా అత్యంత విలువైనది. ప్రజలకు సేవ చేయడానికి ఒక పెద్ద ఆయుధం పేపర్ అనేది. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే పేపర్కు ఉన్నటువంటి విలువలు పెరుగుతాయి. ఆ విలువని కాపాడుకోవడానికి ప్రజలే స్పందిస్తారు. ఫలాని పత్రిక, ఫలాని సంపాదకుడు, ఫలాని విలేకరి అనేవాడు ఇంత నిష్పక్షపాతంగా, ఎవరికి బెదరకుండా, ఎవరికి అదరకుండా, అన్యాయానికి, అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు మంచి సందేశాన్ని ఇచ్చి ధైర్యంగా నిలబడి పనిచేసే విలేకరులకు ఈరోజు ప్రజలే అండదండలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వాళ్ళు కూడా రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్ని సేవల్లో. ఎందుకంటే మీడియా అనేది ఒక ఆయుధం. ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలంటే ఏ విషయమైనా కూడా క్షుణ్ణంగా ఆ పత్రికకు ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని చెప్పి మన పత్రిక కోసం, మన పత్రిక కర్నూలు జిల్లాలో ఇంకా మన్ననలు పొంది రాబోయే కాలంలో ఇంకొక ఎందుకంటే ఈరోజు పరిస్థితుల్లో పెద్ద పత్రికలకి పోటీ చేయాలంటే కష్టమైన పరిస్థితి ఉన్నా ప్రజల కోసం పనిచేయాలి, ఆ తపన ఉండాలి, ఆ సంతృప్తి ప్రజలకి సేవ చేసినప్పుడే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సురేందర్ రెడ్డి, తెర్నకల్ సురేందర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి.